జెడ్పీహెచ్ఎస్ లక్ష్మీపూర్ స్కూల్లో క్లాసెస్ సరిగా చెప్తలేరు. ట్రేడింగ్ చేస్తున్నారు టీచర్స్, ఇద్దరు టీచర్స్, సోషల్ సార్ మ్యాథ్స్ మేడం. మళ్ళీ పేర్లు ఏం పేరు? డి విజయ మేడం, శ్రీనివాస్ సార్. ఏ క్లాస్ కూడా వస్తలేరు వాళ్ళు? క్లాసెస్కి వస్తున్నారు కానీ ట్రేడింగ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు కరెక్ట్ ఎందుకు కరెక్ట్ ఏమన్నారు సార్? ఏమన్నా సార్ అక్కడ కూర్చోమని వెయిట్ చేయమన్నారు. చెప్పండి. స్కూల్కి వెళ్తే వీళ్ళకి ఏమైనా చెప్పడానికే కానీ మేడాలు వీళ్ళకే టార్గెట్ చేస్తున్నారట. చెప్పితే మేము కరెక్ట్ చదవాలి మేడం. వయసు పిల్లలకు కుర్చీల మీద నిద్రపోయినా కానీ హిందీ మేడమా కోసి మేడంకి వాళ్ళకి బాగా చేసి తర్వాత వీళ్ళకు చెప్తే మేము చెప్పబోదామంటే వీళ్ళిద్దరు టార్గెట్ బాగా పెడుతున్నారట సార్. వీళ్ళకి 9th క్లాస్లో ఇప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి కదా సార్. మాకు ఏది లేకనే కదా మేము పేదవాళ్ళమే కదా స్కూల్కి పంపించేది. నేను మీనాక్షి 9th క్లాస్ స్టూడెంట్ వాళ్ళ పేరెంట్ని, మమ్మీని. అయితే వీళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు క్లాసెస్ చెప్పాలి కరెక్ట్గా. ప్రతి పేరెంట్స్ మీటింగ్ మేము ప్రతిసారి వెళ్ళకపోయినా కానీ ఎప్పుడో వెళ్ళినప్పుడైనా కానీ నేను మస్తు సార్లు అబ్జెక్షన్ చేసిన. టీచర్స్ సార్స్ సరిగ్గా క్లాసులు తీసుకోవట్లేదు, పిల్లలకి ఇబ్బంది అవుతుంది, చదువు రావట్లేదు అని మస్తు సార్లు నేను కూడా అబ్జెక్షన్ చేసిన. కానీ ఇప్పుడు లాస్ట్కి ఏమైందంటే వాళ్ళు ట్రేడింగ్ చేస్తున్నారంట క్లాసులలో. ఎకతక్క పిల్లలు ఏమన్నా పిల్లల్ని టార్గెట్ చేసి ఏమన్నా చేస్తారేమో అన్న భయం మీద ఏ పేరెంట్స్ కూడా నిన్నటి దాకా వస్తాం అన్నోళ్ళు లాస్ట్ మూమెంట్ లో అందరూ పక్కకు జరిగిపోయింది. మా పిల్లల భవిష్యత్తు కోసం మేము రావాల్సి వచ్చింది. ఇప్పుడు ట్రేడింగ్ చేస్తా. సార్ల పేరు? సార్ పేరు శ్రీనివాస్ సార్, విజయ మేడం. వాళ్ళు ట్రేడింగ్ చేయకుండా ఓన్లీ క్లాసెస్ చెప్తే సరిపోతుంది సార్. మాకు వాళ్ళ మీద ఏం ఇబ్బంది అనేది లేదు, వాళ్ళతో ఏం కానీ సరిగా అదేదో ఆట ఇంటికాడ ఆడుకోను కదా సార్. నేను పేరెంట్స్ మీటింగ్ లో కూడా మస్తు సార్లు కంప్లైంట్ చేసిన. క్లాసులు ఎందుకు చెప్తలేరు, ఎందుకు ఆడుతురు, ఫోన్లు ఎందుకు వాడుతురు. అసలు స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుండి 4:35 వరకు అసలు ఏ మేడమ్స్ కానీ ఏ సార్స్ కానీ ఫోన్లే పట్టకురు అని చెప్పినాం మేము. మస్తు సార్లు నేను అబ్జెక్షన్ చేసిన. అయినా కూడా క్లాసులలోకి వెళ్ళి ఫోన్లు పట్టడము, వాళ్ళ ఆట వాళ్ళు ఆడుకోవడము, పిల్లల్ని సైలెంట్ గా కూర్చోమనడము, అందులో డబ్బులు పోతే వచ్చి పిల్లల మీద కోపం చేసి కొట్టడము కరెక్ట్ కాదు కదా సార్. మస్తు రోజుల నుండి మేము ఇబ్బంది పడుతున్నాం ఇట్లా. ఒకవేళ డబ్బులుంటే మేమే ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటాం కదా సార్. మా దగ్గర డబ్బు లేదని మా పిల్లల్ని మేము ఎక్కడికి పంపిస్తే వాళ్ళు ఆడుకుంటా చేసుకుంటా పిల్లలకి ఏం చదువు రాకపోతే వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.